కర్రీస్ చేస్తున్నాం కానీ టేస్ట్ వస్తలేదు ఎందుకు అని చాలామంది అంటుంటారు కదా. అయితే నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. మనం ఏది వేసినా ఏ కర్రీ వండినా సరే గ్యాప్ ఇవ్వాలన్నమాట. అంటే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అన్నీ వేసేస్తాం. అలా వేయకుండా నిదానంగా ఎంత ఓపికతో చేస్తే కర్రీస్ చాలా టేస్ట్గా వస్తుంది. మరి నువ్వు చెప్తున్నావు నువ్వెందుకు ఫాస్ట్గా చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇది నేను స్లో వీడియోనే అండి ఇది. కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఫాస్ట్గా పెట్టినాను అన్నమాట. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచాలి. ఎందుకంటే సొరకాయ ముక్కల నుంచి నీళ్ళు వస్తుంటాయి కదా, అవి మొత్తం ఇంకిపోయిన తర్వాత నూనె ఇట్లా పైకి వచ్చిన తర్వాతనే మనకు కర్రీ సగం అయినట్టు. అలా చూసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది కర్రీస్. ఏ కర్రీస్ చేసినా కొంచెం ఓపికతోటి చేయండి. అలా మనకు ఒకసారి టైం సరిపోదు. కొందరు జాబ్ చేసేటోళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళు ఒక 10-20 నిమిషాలు ముందు లేచి చేసినా కర్రీస్ టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఏం కాదు, అన్నీ వేస్తాం టేస్ట్ రాదు అని చాలామంది అంటుంటారు కదా. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఏ కర్రీస్ అయినా చేయండి, నిదానంగా మెల్లగా చేసుకుంటాను. మనకి ఏ కర్రీ చేసినా రుచి రావాలంటే మనము ప్రశాంతంగా మెల్లగా చేసుకోవాలన్నమాట. అంటే వేగకుండానే పచ్చి పచ్చిగా వేసేస్తాం కదా, దానివల్ల కర్రీస్ బాగా రావన్నమాట. ఓకేనండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.